వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనం అయితే పార్లమెంట్ ఎలక్షన్లో ఉన్నాయి పబ్లిక్ పోల్ కోసం అయితే హైదరాబాద్లో అయితే ఉన్నాము. ఇక్కడ బీజేపీ నుండి మాధవలత గారు, ఎంఐఎం నుండి అసరుద్దీన్ ఓవైసీ గారు, బీఆర్ఎస్ నుండి గడ్డం శ్రీనివాస్ వాళ్ళు అయితే నిలబడ్డారు. మరి ఇక్కడ పబ్లిక్ నాడు ఎలా ఉందో తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఇక్కడైతే మాధవీలతనే గెలవాలన్న. ఎందుకన్నా అట్లా? ఎందుకంటే మన హిందూ ధర్మం కోసం మోదీ గారు చాలా పని చేస్తుండు కదా అన్న. రామ మందిరం అయింది, మరి ఏమంటారు ఇది మొత్తం అందరికీ ఇది సిలిండర్లు ఇస్తుండు. మోదీ గారు మంచి పని చేస్తుండు సెంటర్లో. మోదీ గారే గెలవాలని ఉంది. ఇక్కడ ఎంఐఎం గారు అసరుద్దీన్ ఓవైసీ గారు చాలాసార్లు అయితే ఎంపీగా గెలిచారు. అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇక్కడ? ఎంపీ గారు అంటే ఏం అభివృద్ధి చేస్తారన్న? ఇక్కడ మా గోషామైల్లో అయితే వాళ్ళది ఏం లేదు కదా. ఓల్డ్ సిటీలో కూడా ఏం లేదు, వాళ్ళది సహకారం లేదు. నేనే స్వయం గుడిలో మారుంటే మాకే బోరింగ్ ఇస్తా, మీ బాపనలో ఇది ఎంత క్యాబినెట్ ఎంత, అప్పుడు కూడా ఏం చేయలేరు. మరి దానికి ఏం చెప్తాను సార్, ఏం లాభం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఈయన కానీ వేస్ట్. మనకు మేము అందరినీ సమానంగా చూస్తాము, హిందూ ముస్లిం భేదం చూడమని. వాళ్ళది కమ్యూనిటీ అది ఉంటుంది కదా, ఇక ఎట్లా చూడాలి, వాళ్ళకి ఎట్లా చూడాలి అని ఏం చేయరు వాళ్ళు. కానీ మా కోసం అయితే బీజేపీ రావాలని ఉంది. హిందూ కానీ మమ్మల్ని ఎవరైనా కానీ వాళ్ళకి సహకార్యం చేయాలి. మరి ఏం లాభం చెప్పండి? మాధవలత గారు వస్తే మీకు అభివృద్ధి పనులు అయితే నమ్ముతున్నారా, లేకుంటే ఆమె గెలుస్తున్నారు? లేలే, చేస్తారు సార్. అది అన్ని జగాలు వస్తుంది, అన్ని సౌకర్యాలు చేస్తారు. ఇంతకుముందు చేస్తూనే ఉన్నది అది అని మాకు నమ్మకం ఉంది, అది చేస్తుంది. ఎందుకంటే వాళ్ళది అట్లా ఇది ఉంది కదా, ఏమంటారు మనది అంటే ఏదైనా సాయం చేయాలి అంత సనాతన ధర్మది అన్న ఉంది. అది వాళ్ళకి రుచి ఉంది. మంచి వాళ్ళు ముస్లిం కానీ తుర్కోలు కానీ అందరికీ అది వాళ్ళది సాయం చేయాలని వాళ్ళది కోరిక ఉంది. వాళ్ళ కోసం వాళ్ళు వస్తారు, అది మేము తప్పకుండా చెప్తున్నాం. తను ఎంపీ అయింది అనుకో, మీ కాడ చేయించుకునే పనులు ఏమున్నాయి, అభివృద్ధి పనులు ఏమున్నాయి, ఎట్లా ఉంది ఇక్కడ? అదే సార్, అది సమయం బట్టి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు ఒక చెప్తాం, అప్పుడు ఒకటి చెప్తాం. అది అభివృద్ధి పనులు కావాలి అని అంటే ఏ పనులు ఉన్నాయి ఇక్కడ? ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి? రోడ్డు వ్యవస్థ కానీ జనరల్ ఉంది సార్, రోడ్లు వీళ్ళు అవి గల్లీలు జాము ఉన్నాయి అవి. కానీ మనిషికి ఏం ఆధార్ కార్డు అనుకోండి, ఏమన్నా పైసలు కార్డులు ఇస్తారు అది ఏం లేవు. అది ఏమైనా సాయం ఉంటే అవుతుంది. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో బోగస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే, నకిలీ ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే నిజమేనవి? ఉన్నాయి సార్ కొన్ని. అది నిజమని మనకు ఎలా తెలుస్తుంది? మనం అది అంతా చెప్పగలం. కానీ ఇక్కడైతే బీజేపీ గెలవాలని ఉంది. ఒకసారి బీజేపీకి కూడా అందరి సహకారం చేసి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 10 సార్లు నుంచి ఎంఐఎంఏ ఉంది ఇక్కడ. 6 టైమ్ సలావుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు, ఇప్పుడు 4 టైమ్స్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఎందుకంటే సెంటర్ గవర్నమెంట్ కదా, ఏమన్నా ఇక్కడ ఇంకా ఇది డెవలప్ అవుతుందని ఉంది. చెప్పండి అన్న, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ నుండి మాధవలత మేడం అయితే ఉంది, అసరుద్దీన్ ఓవైసీ సార్ అయితే ఎంఐఎం నుండి ఎవరు గెలుస్తారు? బీజేపీ వస్తేనే బెటర్ అండి. దేశం ప్రగతి కావాలంటే బీజేపీ కంపల్సరీ. మిగతా పార్టీలు వాళ్ళే ఆల్రెడీ నడుస్తుంది, వాళ్ళే ఉన్నారు ప్రెసిడెంట్గా 35-40 సంవత్సరం వాళ్ళే ఉన్నారు. కానీ ఎటువంటి అనేది ప్రగతి లేదు, డెవలప్మెంట్, అభివృద్ధి ఏం లేదండి. అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి అన్నది ఏం లేదు. ఫస్ట్ అంటే రేట్లు తగ్గించాలండి. నేను గవర్నమెంట్ వచ్చినా కానీ రేట్లు మాత్రం విపరీతంగా పెరిగినాయి, అవి తగ్గించాలా. కానీ అవును, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం చెత్త చెదాలతో నిండే ఉన్నాయి. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇట్లా చేశారా? ఎవరిని కంప్లైంట్ చేయాలండి? ఎవరు పట్టించుకుంటారు? ఎవరిని కూడా కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకోరండి. మాటికి అంటారు, కానీ నడిచేది నడుస్తుందన్నమాట. కానీ దేశం ఉన్నతి కావాలంటే కంపల్సరీ బీజేపీ రావాలా. బీజేపీ వస్తేనే ఇక్కడ కూడా కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. ఎవరండి? ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ ఉన్నది కదా, పార్టీ రాజకీయంలో ఉన్నది, ఆల్రెడీ నడుస్తున్నది. కానీ అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా కావాలి. మనది కూడా ఇక్కడ డెవలప్ కావాలండి, డెవలప్ కావాలి, కొంచెం మార్పు రావాలన్నమాట వస్తే. కానీ ఇక్కడ ఏంటంటే అవకాశం తక్కువ ఉన్నది. వాళ్ళు ఉన్నది 35 సంవత్సరాల నుంచి వాళ్ళే వస్తున్నారు, కానీ వాళ్ళ లోపల ఎటువంటి మార్పు లేదు, అవే పాతగానే నడుస్తుంది అనమాట. అవును, బాగుంటుంది అనమాట. ఒకసారి వస్తే బాగుంటుంది, చేంజ్ అయితే బాగుంటుంది. కొంచెం చెప్పలేము మనం ప్రగతి ఎలా పెరుగుతుంది అట్లా. అలా ఇప్పుడు హైదరాబాద్లో బీజేపీ నుండి మాధవలత గారు, ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ సార్ అయితే ఎంపీ ఎలక్షన్స్లో అయితే ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మాధవీలత.
क्योंकि अभी जो पिछले 40 सालों से एमआईएम जो सीट उनके घर में है, डेवलपमेंट देखा जाए तो जिस तरीके से होना है उस तरीके से नहीं हो रहा है। क्योंकि ओल्ड सिटी से जितना टैक्स जाता है गवर्नमेंट को, वो हैदराबाद में किसी भी एरिया से नहीं जाता है। इसलिए जितना पैसा यहाँ पे टैक्स गवर्नमेंट को जाता है उसके हिसाब से डेवलपमेंट देखा जाए तो आप देख सकते हैं, अभी ये रास्ते देखो, आप देख सकते हैं पानी का प्रॉब्लम, ड्रेनेज का प्रॉब्लम, ऐसे बहुत सारे प्रॉब्लम्स है जो कि सालों से जैसे कि वैसी है, कोई चेंजेस नहीं हो रहा। हैदराबाद डेवलपमेंट बहुत अच्छा हुआ, लेकिन ओल्ड सिटी में कहीं पे कुछ डेवलपमेंट नहीं दिख रहा। तो असरुद्दीन ओवैसी सर बोला है पूरा काम करने का, अच्छा काम करने के, वो हॉस्पिटल फ्री हॉस्पिटल है, कक्षा की पढ़ाई का फ्री है, पूरा फ्री है बोले। इधर है ना, नहीं है ना? अभी तक तो कुछ फ्री नहीं है यहाँ। फिर लाइट का फ्री बोले, अभी तक लाइट का फ्री नहीं है, फ्री कुछ भी नहीं है यहाँ पे। नहीं वो हम लोगों को हिंदू मुस्लिम से कोई मतलब वास्ता ही नहीं है। बहुत सारे मेरे दोस्त भी मुस्लिम है, बहुत अच्छे लोग हैं। मैं ये नहीं बोल रहा मुस्लिम अच्छे नहीं है, मुस्लिम बहुत अच्छे हैं, लेकिन कुछ लीडर्स हैं जो हिंदू मुस्लिम बोल के भड़का के फिर वो आपस में दुश्मनी बना दे रहे लोगों की। तो मैं यही बोलूँगा कि वो एक बहुत स्ट्रांग लेडी है जो कि मजबूती के साथ यहाँ पे खड़ी है। आज बहुत सारे लीडरों को ओल्ड सिटी में जाने से डर लगता था, लेकिन वो लेडी होके भी आज अकेली घूम रही है। और जिस तरीके से वो आज तक सोशल वर्क करी है, उसके हिसाब से हम उनसे उम्मीद रख सकते हैं कि वो आगे कुछ डेवलपमेंट कर सकती है। आया तो डेवलप करता है इधर, माधवलता जीतेगा इधर डेवलप करता। हाँ, माधवी लता जीते तो शायद डेवलप हो सकता, 100% तो नहीं बोल सकते, लेकिन जो पिछले 40 सालों से डेवलपमेंट नहीं हुआ उसके लिए चेंजेस होना यहाँ पे बहुत ज़्यादा ज़रूरी है।